గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టిన తర్వాత దాంట్లో నూనె పోయాలి. నూనె వేసి ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ వేయాలి. అట్లా తగినంత అల్లం వెల్లిపాయ వేసి మిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేయాలి. అందులో వేసి పండు వేంపాలి. బిర్యానీలో వేసి ఆకులు వేయాలి. అట్లా మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. వేంపాలి. ఆకులు కూడా కొంచెం ఎర్రగా కావాలి. ఒకవేళ మనకు సరిపోలేదనుకో మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, ఏం కాదు. వేంపాలి. యాలకులు, చెక్క, పోక, అన్నములు వేసే పోక కొంచెం వేయాలి. మనకు తగినంత వేసుకోవచ్చు, ఎన్ని బియ్యానికి ఎంత వేయాలని వేసి అవి కూడా నూనెలో వేంపాలి. కొంచెం రెడ్గా కావాలన్నీ. అట్లా బాగా వేంపుతుండాలి. ఒకటి బియ్యం అయితే ఒకటి సగం నీళ్ళు పోయాలి. ఒకటికి ఒకటి సగం. ధనియాల పొడి వేయాలి. నీళ్ళలో కొంచెం వేయాలి. నూనెలో కొంచెము ధనియాల పొడి వేస్తే రెడ్గా వస్తాయి. తగినంత ఉప్పు వేయాలి. వేసి మూత మూసేయాలి. అట్లా నీళ్ళు బాగా మరలిన తర్వాత 5 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్న బియ్యం పక్కన పెట్టుకుంటాం. అవి నీళ్ళు వంపేయాలి. బాగా విసుకోవద్దు, విసుకుతే బియ్యం విరిగిపోతాయి. కొంచెం మంచి ఇట్లాని 2 సార్లు ఫస్ట్ కడిగి నీళ్ళు పోసి పెట్టి ఇట్లా వంపేయాలి. నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు లేకుండా తీసేయాలి. బియ్యం తీసి వేడి నీళ్ళు వేయాలి. ఇట్లా గుమ్మరించినాం అనుకో కొంచెం నీళ్ళు ఎక్కువ అన్నం మెత్తగా అవుతుంది.
పైది ఇట్లా తిరిగేయాలి, లేకుంటే పైన బియ్యం ఉంటుంది, లోపల అన్నం ఉంటుంది. అయితే అట్లా తిరిగేసి మళ్ళీ ఒకసారి మూత మూసేయాలి.